ఆపండి. సరిగ్గా పట్టుకో. అమ్మయ్య, ఈడిక్కడున్నాడంటే నా కొడుకు అక్కడ ఉన్నట్టే. ఇద్దరు కూడా ఎందుకు అంటున్నావు? కోట్లు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రా? రేయ్ రేయ్, అమ్మమ్మ వాళ్ళు పచ్చళ్ళు పార్సల్ పంపారు, తీసుకురావాలి. బస్ స్టాండ్కి వెళ్ళి చావు. సస్తే ఎలా తెస్తాం? ఇదిగోమ్మా కొబ్బరికాయ, కర్పూరం. గుమ్మడికాయ ఇక్కడ లేదండి. వేసేసావు సాంబార్లో? వేసేసాను సార్. చిన్నబాబు 2 ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా? వాడేమైనా నోబెల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా? MBA ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు. ఊరుకోండి సార్ ప్లీజ్. 3rd సెమిస్టర్. 3ఏనా? హలో, ఏరా బస్ స్టాండ్లో ఉన్నావా? పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురమ్మన్నావు కదా. అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏఆర్కే గారి ఇంటికి రా. ఏంటి గుమ్మడికాయ? గుమ్మడికాయే. ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి? ఇక్కడెక్కడ దొరుకుద్ది? సాగతీయకు, అర్జెంట్. ఏ బాబు ఆటో. ఇక్కడ ఉంది, చెప్తాను. ఆగు, ఎక్కడికి? రిలాక్స్, మోయలేవని. నిన్నే మోస్తున్నాను, ఇదో లెక్క. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు. ఏంటి నీ ప్రాబ్లము? అది వైకుంఠపురం రా. నీలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. వెళ్ళిపో. చిన్నబాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ దింపేయమంటారా? రే, ఇంత ఇల్లు ఉంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను రా? పదా, అమీర్పేట సందుల్లో బొందుల్లో దొలుగుండా పోదాం.